గతంలో చూసినట్టయితే చంద్రంగుట్టలోని ద్విముఖ ఆంజనేయ స్వామి దేవాలయం మీద దాడి జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి దుర్గానందపురి స్వామి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. జై శ్రీరామ్. సరే, అంటే గతంలో ఈ దేవాలయం పైన దాడి జరిగింది. సో అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కూడా హిందూ దేవాలయం మీద దాడి జరుగుతున్నాయి, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకుంటారు స్వామి? ఇది ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైనా ఫామ్ అవుతుందో అక్కడ హిందూ దేవాలయాల పైన దాడులు అనేవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మీరు ఒక సంవత్సరం క్రితం నుంచి ఈ చర్యలను గమనించినట్టయితే సికింద్రాబాద్ టెంపుల్, ముత్యాలమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మల్కాజ్గిరి, తర్వాత గట్కేసరు. ఒక దేవాలయాల పైన దాడులు అని కాదు, హిందూ సమాజం పైన. మీరు నిన్న ఎల్బీ నగర్లో ఒక ఫ్యామిలీ జై శ్రీరామ్ అనే స్టిక్కర్ ధరించిందని చెప్పి ఆ కార్ పైన దాడి చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, మొదట హిందువులలో చైతన్యం లేకపోవడము, ఎవరు ఈ హిందూ సమాజానికి, ఈ మన తెలంగాణ ప్రాంతానికి ఎవరు మేలు జరుగుతుందో అనే ఒక కనీసం ఆలోచన లేకుండా ఈ ఓట్లప్పుడు ఏదైతే తాయిలాలు తినడము, బిర్యానీ ప్యాకెట్లు, గిఫ్ట్లు, ఈ ఫ్రిడ్జ్లు ఇలాంటివి, దానికి వీళ్ళు టెంప్ట్ అయ్యి వాళ్ళ ఓట్లు నమ్ముకోవడము, ఆత్మగౌరవాన్ని నమ్ముకోవడం వలన వాళ్ళకు ప్రశ్నించే తత్వం అనేది లేకుండా వెళ్ళింది. దీని వలన ఏం జరుగుతుందంటే, కంటిన్యూస్గా ఇప్పుడు ఎక్కడైతే పేదలపై ఇళ్ళపైన దాడి జరుగుతుంది, మీరు ఖమ్మంలో తీసుకోండి, లేదంటే ఇప్పుడు ఈ జాగీర్దార్ అనే ప్రాంతం ఉంది కదా, బండ్లగూర జాగీర్, ఎక్కడ కూడా హిందువులు నివసించే నివాస ప్రాంతాల పైననే ఈ దాడులు జరుగుతున్నాయి. మరి ఎక్కడ జరుగుతలేవు. ఖమ్మంలో కూడా హిందువులు నివసించే ప్రాంతంలోనే జరిగినాయి. అదే ఇప్పుడు పాత నగరంలో ఈ దేవాలయం పైన దాడి జరిగింది. ఇప్పుడు హైడ్రా వస్తుంది, అది ఎక్కడ కూడా హిందూ వ్యాపార సంస్థలు, హిందూ నివాస ప్రాంతాలనే చేస్తుంది. ఇప్పుడు సకలం చెరువు మొత్తము కబ్జా చేసుకొని వారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఎందుకు వెళ్తలేదు? కంప్లీట్ గవర్నమెంట్ ప్లేస్, చెరువునే, బఫర్ జోన్లో లేదు, బఫర్ జోన్ లోపలికే వచ్చి వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఇంకో 2 ఏళ్ల వరకు కూడా వీళ్ళు ఇట్లనే, వీళ్ళ యొక్క కార్యాచరణ ఉంటుంది గవర్నమెంట్ది. వారు చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అంటేనే మైనారిటీలు, మైనారిటీలు అంటేనే మా ప్రభుత్వం అని. వాళ్ళంతా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాక హిందువులు కూడా చైతన్యం రావాలా. మేము పూజ్య స్వామీజీలు, మఠపీఠాల తరఫున మేము ఒక దారి చూపిస్తాం, మీకు ఒక సందేశం ఇవ్వగలుగుతాం. నడవాల్సింది హిందూ సమాజమే. ఎప్పుడైతే హిందూ సమాజంలో యువకులు, పురుషులు నపుంసకులు అయినప్పుడు దాని యొక్క ప్రభావము హిందూ మహిళల పైన, హిందూ పిల్లల పైన, నెక్స్ట్ జనరేషన్ పైన, మన సమాజం పైన చాలా చెడు ప్రభావం ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే, హిందూ సమాజం మేల్కోవాలా. మన మఠాలు, పీఠాలు, దేవాలయాల పైన వరుసపెట్టి దాడులు జరుగుతున్నాయి, దీన్ని ప్రతిఘటించాలా. మన దేవాలయాలు అనేది మన శక్తి కేంద్రాలు, మన శక్తి కేంద్రాల పైన మనం దాడి జరిగినప్పుడు, ప్రతిఘటన లేనప్పుడు కొద్ది మంది మాత్రమే చైతన్యవంతమైన, ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయ సమూహంలో ఇంతమంది కార్యకర్తలు కనిపిస్తుండ్రు, కొద్ది మంది, ఒక 10% మంది మాత్రమే చైతన్యవంతులైనరు. హిందూ సమాజం ఇంకా చైతన్యవంతం కావాలా. చైతన్యవంతమైన సమాజం మాత్రమే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం చూపగలదు. మేము ఈ పదే పదే దేవాలయాల పైన దాడులను ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. హిందూ సమాజం చైతన్యవంతం కావడం ప్రారంభించింది. ఇప్పుడు వీళ్ళందరి యొక్క కార్యకర్తలు, వీళ్ళందరి యొక్క కృషి వలన, వీరి యొక్క పోరాట ఫలితం వలన ఈరోజు కేవలం మందిరం వరకు మాత్రమే ఉన్న దాన్ని ఒక 1300 గజాలు వీళ్ళ కృషి వలన దేవాలయానికి వారు సంపాదించగలిగినారు. ఈ విధంగా చైతన్యవంతమైన యువకులు ఇంత పని చేసినప్పుడు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ కూడా, దేశం మొత్తం మీద ఉన్న మన హిందూ సమాజం యువకులు స్పందించినప్పుడు మనం ఎంత అద్భుతాలు సృష్టించగలుగుతాం, ఎంత అద్భుతమైన కార్యక్రమాలు. ఈ విధంగా ఆలోచించాలని, ఈ హిందూ దేవాలయాల పైన మరి ఎక్కడ కూడా దాడి జరగకుండా గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కఠినమైన వైఖరిని అవలంబించి ఈ దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతూ మా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. అంటే ఇప్పుడు ద్విముఖ ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇది చాలా చరిత్రాత్మకం. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ప్రాక్టీస్ కావాలని మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు? ప్రభుత్వం ఎక్కడ కూడా మా హిందువుల ట్యాక్స్ అమౌంట్తో తీసుకెళ్లి హజ్ హౌజులు కట్టడము, లేదంటే మైనారిటీ గురుకులాలు కట్టడం తప్ప, మా హిందూ దేవాలయాల డబ్బులు మాకిస్తే సరిపోతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని పేరు చెప్పి మా 2 రాష్ట్రాల్లో కానివ్వండి, తిరుమల కానివ్వండి, యాదగిరిగుట్ట కానివ్వండి, మా దేవాలయ డబ్బులు తీసుకొని అది గవర్నమెంట్ కార్యక్రమాలకు వినియోగిస్తారు. మీరు మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా హిందువులు మేమైతే మా ప్రార్థనా స్థలాలకు మేమే డబ్బు ఇచ్చినామో, మా దేవాలయాల డబ్బులతోని, తెలంగాణలో ఉన్న ఎండోమెంట్ అమౌంట్ తోని మా తెలంగాణ ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేస్తే సరిపోతుంది. మీరేం డబ్బు కేటాయించాల్సిన అవసరం లేదు.
మా దేవాలయాలపైన దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది, అది అది నిర్వర్తిస్తే సరిపోతుంది. మన గతంలో చూసాము ఇదే గుడి పైన దాడి చేయడం జరిగింది. ఈ రోజు పూజ కార్యక్రమం జరిగింది. సో ఎలా ఉండబోతుంది అన్న కార్యక్రమం? అంటే ఇవాళ జనరల్గా స్వామికి సంబంధించిన అభిషేకము మరి తర్వాత సంప్రోక్షణ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ. ఎందుకనంటే లాస్ట్ వీకే ఆలయం మీద దాడి చేశారు. సో ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి తెలంగాణలో. అంటే లాస్ట్ ఒక 1 year నుంచి చూస్తే మనకి బ్యాక్ టు బ్యాక్ ఉంటున్నాయి. సో ఇక్కడ శ్రీ శ్రీ ద్విముఖ ఆంజనేయ స్వామి, దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఆంజనేయ స్వామి మూర్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు 2 ముఖాలు, అంటే జనరల్గా 2 ముఖాలు మనం పంచముఖి అని అంటే ఒకటే మూర్తిలో 5 అనుకుంటాము, ద్విముఖ అంటే 2 అనుకుంటాము. అట్లా కాకుండా మనకి స్వామి ఒక సైడ్ మళ్ళీ బ్యాక్ సైడ్, సో ఇట్లా 2 ముఖాలు 2 రూపాలు ఉన్నాయి స్వామికి. సో అట్లాంటి విశేషమైన టెంపుల్, పురాతనమైన టెంపుల్ దీని మీద దాడి చేశారు. సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటలేదు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ అవుతుంది. సో అదే ఒక సౌదీ అరేబియా వేరే దేశాలల్లో వాళ్ళ దేవులకు సంబంధించినవి జస్ట్ నోట్ల నుంచి ఒక మాట ఏదైనా వస్తేనే బహిరంగంగా ఉరిదీస్తారు. మరి అట్లాంటిది 80% ఉన్న హిందువులు మనోభావాలకు సంబంధించింది, దైవభక్తికి సంబంధించింది, ఇది అస్తిత్వం ఇది. సో గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో ఇట్లా అవుతూ ఉన్న కొద్దిగా బాధ అనిపిస్తుంది. సో మా అందరి రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు హిందూస్ కూడా ఇక్కడ చాలా మంది, మన హిందూస్ ఒకప్పుడు ఉండే చాలా మంది వెళ్ళిపోయారు. అయినా సరే మందిరానికి ఇట్లా కావాలి అని అంటే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా పూజలు ఇవన్నీ కూడా చేస్తారు. ఎంతో మంది హిందూస్ కూడా వచ్చారు. సో ఒకటే థింగ్, సో చట్టం, ల్యాండ్ ఆర్డర్ ఏదైతే శాంతియుతంగా ఉండాలి అని అంటే గవర్నమెంట్ ఎవరైతే ఇట్లా చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. దీనికోసం సపరేట్ చట్టం కూడా ఒకటి రావాలి. నెక్స్ట్ టైం ఎవడన్నా రావాలంటే భయపడాలి. అలాంటి అంటే తప్పు చేస్తున్నట్టు వ్యక్తులకు గుళ్ళ పైన దాడి చేస్తారు, విగ్రహాలను ధ్వంసం చేస్తారు, ఎట్లాంటి చట్టాలు రావాలి, వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి? అదే నెక్స్ట్ టైం ఎవడన్నా చేయాలంటే భయపడాలి. అది ఏ మతానికైనా సంబంధించిందైనా సరే ఇట్లాంటివి రావాలి అంటే సౌదీ అరేబియా అక్కడ ఏం చేస్తారు అంటే బహిరంగంగా ఉరి తీసేస్తారు అట్లాంటి వాళ్ళకి, లేదంటే ఏదైనా కాళ్ళు చేతులు ఇట్లాంటివి తీసేస్తారు. సో అట్లాంటివి చేయాలి. చేస్తే నెక్స్ట్ టైం ఎవరు కూడా చేయడానికి భయపడతారు అట్లా. ఎందుకనంటే 80% ఉన్న వాళ్ళు అరే నమ్మకంగా భగవంతుని కొలుస్తున్నారు, ఈ దేశంలో రాముడు నడిచిన నేల ఇది. సో ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా ధ్వంసం చేయడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. కాబట్టి 100% స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా తీసుకుంటలేదు అనిపిస్తుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ తెలుగు స్టేట్స్లోనే అవుతున్నాయి, స్పెషల్ గా తెలంగాణలోనే ఎందుకు అవుతున్నాయి. సో ఆయన ప్రతి ఒక్కరిని తీసుకొస్తారు, వానికి పిచ్చి పిచ్చి అని అంటున్నారు. ఎస్, వానికి పిచ్చి పట్టింది, మత పిచ్చి పట్టింది కాబట్టి వేరే మతాల మీద దాడి చేస్తున్నాడు. అంత మత పిచ్చి ఉంటే వేరే ప్రార్థనా స్థలాల మీద దాడి చేయకుండా కేవలం హిందువుల దేవాలయాల మీద దాడి ఎందుకు చేస్తుండు? అట్లా అని చెప్పి వేరే ప్రార్థనా మందిరాల మీద దాడి చేయాలని కాదు, స్పెసిఫిక్ గా మన దేవాలయాల మీద దాడి ఎందుకు చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా మన ధర్మానికి ఏదైనా అయినప్పుడు ఖచ్చితంగా పోయి టెంపుల్ దగ్గర నిలబడాలి, మన నిరసన వ్యక్తం చేయాలి. మన యూనిటీ, అందరి కులాలు అది ఇది అని కాకుండా అందరం నిలబడి భగవంతుని కోసం మనం నిలబడితేనే భగవంతుడు మనకి ఏదైనా అయినప్పుడు ఆయన వస్తాడు. ఈ రోజు కార్యక్రమం ఏ రకంగా ఉండబోతుంది? ఎంతమంది జనాలు వచ్చే ఛాన్స్ ఉంది? ఇది చూస్తారు కదా మీరు ఏరియా ఎట్లాంటిదో. అసలు జనరల్ గా సరౌండింగ్స్ లో హిందూస్ ఉండరు. అయినా సరే ఆల్రెడీ చాలా వందల మంది వచ్చారు, ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ యజ్ఞము, అన్నదాన కార్యక్రమము, అభిషేకము ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా పెట్టిరు. దాంతోపాటు మీరు చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇంకా సెక్యూరిటీ రీజన్స్ పరంగా కూడా ఇక్కడ టెంపుల్ కూడా కొంచెం విస్తరిస్తున్నారు అని ఇప్పుడే నేను కూడా స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి తెలుసుకున్నా. సో అండ్ ఈ దాడి కూడా ఎవరైతే చేసిరో, రోహింగ్యాలు దాడి చేసిరో అని చెప్పేసి వింటున్నాం మేము ప్రాథమిక దాన్ని బట్టి. సో అందుకే గవర్నమెంట్ అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్రమంగా ఈ దేశంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళని పంపించాలి. ఈ మధ్యలో హిందూ దేవుళ్ళ మీద దాడి జరుగుతున్నాయి అంటే ఆ దాడి చేసిన వ్యక్తికి ఏదో పిచ్చోడని లేకుంటే మైండ్ సెట్ బాగాలేదని ఈ రకంగా చిత్రీకరిస్తున్నారు కదా. సో ఏం చెప్పదలుచుకున్నారన్న? అదే చెప్తున్నాను కదా, గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నదో, సో ఈ పిచ్చి పట్టిన వాళ్ళు కేవలం మన దేవాలయాల మీదనే ఎందుకు దాడి చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మా లాంటి వాళ్ళని అడిగితే పిచ్చి పట్టింది, వీళ్ళకి ఏం పిచ్చి పట్టింది అంటే మతం పిచ్చి పట్టింది అని, అంటే మాదే గొప్పది వేరేది ఇది గొప్పది కాదు అన్నట్టు. సో అట్లా వాళ్ళకి అట్లా చూసుకుంటున్నారు. సో పిచ్చి ఏం పట్టలేదు, మత పిచ్చి పట్టింది వాళ్ళకి అంతే. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుందన్న? మనం గతంలో చూసుకున్నాం, చాలా మీటింగ్స్ పెడుతున్నాం, అయినా సరే దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో నెక్స్ట్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? హిందువులందరూ ఏకతాటి మీదకి వస్తున్నారు, యూత్ లో చాలా చేంజ్ వస్తున్నది. సో ఖచ్చితంగా ఆ టైంలో ఏమైతే మనం చెప్పలేము. సో హిందువుల స్పందన, ఎందుకంటే తల్లిదండ్రులను మనం ఎట్లయితే భక్తిగా అనుకుంటామో, మన తల్లిదండ్రులకు ఏదైనా అయితే మనకి ఎంతైతే బాధ అనిపిస్తుందో, మన భగవంతుడు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కాబట్టి ఆ టైంలో ఎట్లాంటి నిరసన వ్యక్తం చేస్తారో అట్లాంటిది అవుతుంది. ఈ సంఘటనను ద్విముఖ హనుమాన్ టెంపుల్ యొక్క సంఘటనను మేము ఖండిస్తున్నాం.
ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితిలో దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఎక్కడ దాడి జరిగినప్పుడు కూడా ఆ దాడి జరిపినటువంటి వ్యక్తిని ఒక పిచ్చివాడుగా గుర్తించి పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం జరుగుతుంది. అందరూ కూడా మీడియా కూడా గమనించాలి. ఎందుకంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది ఒక పిచ్చివాడు అని చెప్పడం అనేది జరగడం అనేది ఇది దురదృష్టకరం. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. పోలీసు వారిని ఒకటే కోరుతున్నాం, ఏంటంటే జరిగిన ప్రతి సంఘటనకు పిచ్చివాడు అనేటువంటి ముద్ర వేయడం సరైనది కాదు. దాన్ని సరైన వ్యక్తులను గుర్తించి వారిని శిక్షించాలని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఇది ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లేస్ని, ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి 14 ఎకరాల ల్యాండ్ ఇది. ఈ 14 ఎకరాల ల్యాండ్ని మొత్తం కబ్జాలు చేస్తూ ఇక్కడ మిగిలింది ఏంటా అంటే ఒక 1000-1200 గజాలు తప్ప ఏం లేదు. కాబట్టి పోలీస్ వారిని అదే రకంగా కమిషన్ ఆఫ్ జిహెచ్ఎంసీని ఒకటే కోరుతున్నాం, ఏంటంటే ఈ యొక్క దాన్ని సర్వే చేసి 14 ఎకరాలని ఐడెంటిఫై చేసి ఇది టెంపుల్కి ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఎవరైతే అక్రమంగా ఇక్కడ జొరబడి ఇక్కడ కట్టుకున్నటువంటి ప్లేసెస్ని ఇమ్మీడియట్గా కూల్ చేసి ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క టెంపుల్ కమిటీకి ఇవ్వాలని మేము ఇంకో డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సంఘటనలో ఇప్పటికే చాలా జరిగినాయి. హిందువులందరూ కూడా ఏకమైనరు. అదే రకంగా హిందువులపై ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరు ఊరుకోం. భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, మా హిందూ సంఘటనలు ఊరుకోవు. కాబట్టి పోలీసుని అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ఈ యొక్క ఎంఐఎంకు మద్దతు ఇస్తూ ఇలాంటి చర్యల్ని వారు ప్రోత్సహిస్తుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటి ఇంకా ప్రోత్సహిస్తే ఎవ్వరు ఊరుకోరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇక్కడ శాంతిని కాపాడవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. అదే రకంగా 14 ఎకరాల ల్యాండ్ని గుడికి ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేమందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ సంఘటన జరిగింది, చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఏదైతే మత ఘర్షణలు జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కాబట్టి వారందరూ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చే విధంగా వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్టయితే వారు ఇక్కడ ఉన్నటువంటి పక్కకున్నటువంటి ల్యాండ్స్ కూడా మళ్ళీ మా వాళ్ళు కట్టించుకుంటారు. కాబట్టి ఈ 14 ఎకరాల ల్యాండ్ని టెంపుల్ కమిటీకి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అన్న, మంగళవారం రోజు దాడి అవ్వడం జరిగింది. మీరు ఇక్కడ వచ్చారు, మేము కూడా వచ్చి మాట్లాడాము. ఈ రోజు శనివారం, ఈ రోజు పూజ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా దొంగ దొరికిందాను? ఎవరైతే దాడి చేస్తారో దొరికిందా? పోలీసు ఇచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినానని చెప్పారు. అందులో 2 రోహింగ్యాలు ఈ దేవాలయంలోకి పగలగొట్టి దేవాలయాన్ని ఏదైతే దాడి చేసిరో వారు రోహింగ్యాలని వారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు కస్టడీలోకి ఏమైనా తీసుకున్నారా? వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఎట్లుంటుంది నెక్స్ట్ కార్యాచరణ? అదే వారైతే అరెస్ట్ చేసిన అని చెప్పిండ్రు. రిమాండ్ కూడా పంపినాయని పోలీసు అధికారుల ద్వారా సమాచారం అందింది. సో మేము డిమాండ్ చేస్తున్నాం, వారిని కస్టడీలోకి తీసుకొని అదే రకంగా ఈ కంటిన్యూస్లో ఈ యొక్క దాడుల వెనుకాల ఉన్నటువంటి యొక్క విషయాన్ని కూడా పోలీసులు ఛేదించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా ఈ దేవాలయాన్ని 400 సంవత్సరాల పురాతనమైనటువంటి యొక్క చారిత్రక దేవాలయాన్ని అపవిత్రం చేసిన కారణంగా ఈరోజు సంప్రోషణ కార్యక్రమము స్వామి దుర్గానంద స్వామీజీ గారు వారి అన్నపూర్ణేశ్వరి పీఠం నుంచి వచ్చారు. వారి ద్వారా ఈ యొక్క స్వామి ఆంజనేయ స్వామి యొక్క మందిరానికి సంప్రోక్షణ కార్యక్రమంలో మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. అదే రకంగా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు కూడా ప్రభుత్వం సహకరించాలా. దీనికి సరైన కాంపౌండ్ వాల్ కానీ సెక్యూరిటీ లేని కారణంగా ఈరోజు ధ్వంసమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. సో దేవాలయాన్ని కాపాడాల్సినటువంటి యొక్క దేవాదాయ శాఖ కానీ అదే రకంగా ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు మాస్క్లకు అదే రకంగా శ్మశాన వాటికలకు ఫెన్సింగ్లు మరి లైట్లు లాంటి కాంపౌండ్ వాళ్ళు అన్ని కడుతున్నారు. దేవాలయం హిందూ దేవాలయాలకు ఈరోజు రక్షణ కల్పించాల్సినటువంటిది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం చేయించాల్సింది. అదే రకంగా ఈ అభివృద్ధి పని కూడా
ప్రభుత్వం చేపట్టాలనేటువంటి మా డిమాండ్. గతంలో కొన్ని దేవాలయం మీద దాడి చేసినప్పుడు ఆ వ్యక్తులకు మతిస్థిమితం లేదు, సో వాళ్ళ మైండ్ బాగాలేదు, పిచ్చోళ్ళు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ద్విముఖ ఆంజనేయ స్వామి గుడి మీద దాడి చేసిన వ్యక్తులు మంచి అంటే మైండ్ సరిగా ఉందా, మతిస్థిమితం సరిగా ఉందా అవన్నీ కనుక్కున్నారా? అదే చెప్తున్నారా మళ్ళీ? అదే ఎక్కడైనా సరే మనకు పాత నగరంలో ఎన్ని గొడవలు జరిగినా ఆఖరికి వస్తే దాని ఇష్యూని కూల్ చేయడం కోసం పోలీసుల యొక్క చర్య ఏంటంటే మతి స్థిమితం లేనటువంటి విషయము చాలా కేసులో జరిగింది. కానీ పదే పదే మేము ఎక్కడ పోయినా సరే ముందుగానే మతి స్థిమితం ఉందా లేదా అనేటువంటిది వారిని టార్గెట్ చేసినప్పుడు ఆ యొక్క మతి స్థిమితం లేనటువంటి విషయాన్ని కొద్దిగా చెప్పడానికి భయపడే పరిస్థితులు ఇందులో జాగ్రత్తమైన కారణంగా జరుగుతున్నది. సో ఖచ్చితంగా ఇది రోహింగ్యాలు పని అనేటువంటిది అంతకుముందే చెప్పినాం. ఈ యొక్క పక్కనే ఉండేటువంటి సుమారుగా 10-15 వేల మంది అక్రమంగా చొరబాటుదారులు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదే రకంగా లైసెన్సు అని స్థిర నివాసం ఏర్పరచుకొని కంటిన్యూ ఈ దొంగతనాలు అనేక మరి కారణాలకు వాళ్ళే కారణం. ఈ రాష్ట్రం లోపల శాంతి భద్రతలు కాపాడడం లోపల కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పచ్చు. ఎందుకంటే గన్ కల్చర్ చూడండి, గోరక్షకుల మీద గన్తో కాల్చినటువంటి సంఘటన కానీ, అదే రకంగా సౌత్ ఈస్ట్ డీసీపీ గారు సైతం వారి మీద కూడా అటాక్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వారు కూడా ఫైర్ చేసినటువంటి యొక్క ఘటనలు కూడా మనం చూసినాం. అదే రకంగా కంటిన్యూస్ కర్మన్ ఘట్ దేవాలయంలోకి తలవార్తో చొరబడి గోరక్షకులపై అటాక్ చేసినటువంటి సంఘటనలే కానీ, ఉప్పుగూడ దేవాలయం విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటనలే కానీ, ఎక్కడ కూడా చట్టాలంటే భయం లేనటువంటి ఒక సందర్భం లోపల ఈరోజు ఎంఐఎం పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రం లోపల ఈ మన లయన్స్ సఫారీ లాగా వాళ్ళు ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు, సామాన్యులు మాత్రం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మేమేం చేయలేమనేటువంటి పరిస్థితుల్లో పట్టి ఇలా నూతన మందిరాలు కడితే మందిరాలు కట్టనీయకుండా ఆపుతున్నటువంటి పోలీసులు. మీరు మందిరం కడతారు, దాని విగ్రహాలు పెడతారు, అక్కడ దాన్ని పగలగొట్టకుండా మేము సెక్యూరిటీ ఇవ్వలేం కాబట్టి మందిరాలు కట్టొద్దు అనేటువంటి పరిస్థితుల్లో పట ఈరోజు పోలీసు వ్యవస్థ ఉన్నాయి. వేరే మాస్కులు ఉన్నాయి. అదే రకంగా పూర్తిగా హిందూ ప్రాబల్యం ఉన్నటువంటి చోట్ల పట చిన్న చిన్న దర్గాలు ఉన్నాయి. ఇక్కడ అటాక్ జరుగుతలేదు. హిందువులు చట్టాలను పాటిస్తారు, చట్టాలను గౌరవిస్తారు. కాబట్టి అన్ని మతాలను సమానంగా చూసేటువంటి దృక్కోణం హిందువులకు ఉంది. కానీ వేరే మతంలోనే చెప్పింది కదా, విగ్రహ ఆరాధనను చేసిన వాళ్ళను డైరెక్ట్ గా వారు థ్రెటనింగ్ చేస్తున్నారు, చంపాలనేటువంటి ఒక ఖురాన్లో ఉంది. దాన్ని వారే ఆలోచన చేసుకోవాలి. మరి కమిటీతో మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు ఎట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ ఏరియాలో చేయబోతున్నారు? ఇంచుమించు 14 ఎకరాల భూమి అంటే ఇది ఎంత ఉంది, మరి ఎంత మిగిలింది, దాని మీద మనం ప్లాన్ చేస్తారా, ఏం మాట్లాడుతున్నారు? పూర్తిగా అన్యాక్రాంతమైనటువంటి సందర్భంలో కూడా మేము చేసిన పోరాటం ద్వారా ఈ కొద్దిగా గొప్ప ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరించి రెవెన్యూ అంతా కూడా మాకు ఇచ్చింది. సో ఆర్థికంగా వెనకబడ్డటువంటి ప్రాంతం ఇది. ఇక ఆర్థికంగా చాలా డబ్బుగున్నటువంటి ఎక్కడ రోజు వారు పనిచేసేటువంటి యొక్క బస్తీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో పట లక్షల కోట్ల రూపాయలు కట్టలేనటువంటి ఆర్థిక పరిస్థితి లేనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఘటనలకు శాంతి భద్రతలు కాపాడేటువంటి ఒక దృక్కోణంతో దేవాలయాలకు రక్షణ కల్పించాలనేటువంటి దాంట్లో మీరు ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళే కానీ సరైన సెక్యూరిటీ వ్యవస్థను ఇవన్నీ కూడా ప్రభుత్వము పోలీసు ఏర్పాటు చేయాలని నేను కోరుతాను.